ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. బాయ్ ఏడున్నావు? ఏమైంది బాయ్? సమ్మక్క సారక్క జాతర పోవద్దా బాయ్? మళ్ళీ ఎవరు మోపు చేసిరు బాయ్ పోదామని? లాస్ట్ టైమే పోదామన్నారు. మోకం మీదకి వచ్చినాక బర్రీ నింది, దుడ్డ కట్టింది, మేక మేకేయాలని ఫెయిల్ కొట్టిరు. మీకు సతగా సావరాదు బాయ్. సావంటే ఆరేళ్ళు అంటారు. ఎటన్నా పోదామంటే సతాగా దొంగ అన్నారు, సతాగా దొర అన్నారు బాయ్. మిమ్మల్ని పెట్టుకుని ఎటన్నా పోతే రెండేది రాసినట్టే ఉంటది బాయ్ కథ. ఈసారి అట్లా కాదు బాయ్, పోదాం. ఏమంటావు? తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే నేను సర్లే అన్నట్టు ఇప్పుడు మంచిగానే మాట్లాడతారు బాయ్. మాటలు మాణిక్యాలు పిత్తులు లవంగాలు అన్నట్టు మాట్లాడతారు బాయ్. నన్ను నమ్ము బాయ్, మనిషికి 2000 వేసుకొని పోదాం బాయ్. ఏమంటావు? మనలు 2,000 అంటే తాత పెన్షన్ వాళ్ళే ముసల్దానికి మొగడు చావాలని సవాలాచే చక్రాలు దింపుతారు బాయ్. ఏం కాదు బాయ్, మనిషికి 2000 వేసుకొని పోదాం బాయ్. ఎక్కడికి బాయ్ పోయేది మొదటిగా? ఇప్పుడు అద్దు బాయ్, మొదటికి మన చిన్న మేడారం పోదాం బాయ్. అట్లయితే ఓకే బాయ్. 2,000 నా ట్రాక్టర్ పట్టుకుని పోదాం బాయ్, సెట్ ఉంటది. సరే బాయ్, ఎవరెవరం పోదాం బాయ్? మరి నువ్వు గుర్తముదిరా బాయ్, లేదు లవడలేదు. సరే కానీ ఎవడెవరం పోదాంరా? నువ్వు, నేను, డెంకడు, గుట్కరాజు గాడు, శశర్ నత్తనంటవారా? వదిన విసికే చంపుతుంది అన్నని అడిగితే. అద్దదు అన్నదు మన్నదు. సరే కానీ ఎట్లా పోదాం? హెలికాప్టర్ మాట్లాడతారు, అన్ననే పోదాం. ఈ అబ్బా నా ట్రాక్టర్ అని చెప్పినా గారా, మరి తాపగా అడుగుతారా అరా ఎట్లా పోదాం అని. ఎట్లాగో సమ్మక్క సారక్క జాతర పోతున్నాము. 2-3 కోట్ల మంది జనాలు వస్తారు. మనిషికి రూపాయి బిచ్చం అడిగినా 2-3 కోట్లు. అబ్బా సాయిరాం. ఇంటికి వచ్చేసరికి కారు, బంగ్లా, చుట్టూ బౌన్సర్లు. అప్పుడు చుట్టాలు చుట్టుపక్కల బిచ్చం అడిగినట్టు నన్ను పైసలు అడుగుతారు. ఒక్కని కూడా 1 రూపాయి వీగియా లంగ బాడుకోవాలి. నేను అడిగితే చేతులు ఉత్సవ కూడా పోయలేవాడు. అయినా నేను పోయేది మొదటికి కాదు కదా. షట్ మ్యాన్. ఈసారి చూద్దాం వాతావరణం ఎట్లుందో. చల్లగా బతుకుతే వచ్చే సంవత్సరం సమ్మక్క సారక్క జాతరలో బిచ్చం ఎత్తుకుందాం. మనిషికి రూపాయి అయినా కోట్లు ముల్లగట్టారు. దేవుడు కరుణించి 1 కోటి బ్యాగు నాకు ఇట్లా దొరికింది అనుకో సమ్మక్క. దొరికితే అవి 3 కోట్లు, ఇది 1 కోటి. రాత్రి మా ఊరును కొంటా. అప్పుడు అందరు నా బిడ్డను చేసుకో అంటారు. నేను 4 పెళ్లి చేసుకుంటా. ఒకటి కాళ్ళు అవుతుంది, ఒకటి చేతులు అవుతుంది, ఒకటి పిర్రల కొబ్బరి నూనె రాస్తుంది. తెల్లం దాకా ఒత్తించుకుంటే ఉంటది. ఇక బాబు గారే ఏమన్నా ఉందారా ప్లాను? అసలు మనం ఇక్కడ ఉండాల్సిన కాదురా బాబరే, మహాజాతకునివిరా నువ్వు. కట్టెలు పెట్టిరారా? గంజులు, తువాలలు, మేకపిల్లేదురా. ఒక సాప కూడా పెట్టురా. సాపనా? మేకను కోతున్నాగా మళ్ళా సాప ఎందుకురా? సాప అంటే సాప కాదురా, సిరి సాపరా, తెలివిలేని. అరే నేను ముందే చెప్తున్నా, బీర్లు అయితే బాక్సులు పెట్టుకొని పోదాంరా. ఆడ బీర్లు కొంటే ముడ్డి మండుతుంది, అట్లుంటే రేట్లు. ఈ బీడి బిచ్చం కళ్ళుద్దర మాటలు మాట్లాడకరా. నువ్వు అక్కడ కొందాం, రేట్లు అట్లనే ఉంటాయి. నువ్వు ఎందుకు ఎత్తులు దింగుతావు అన్ని? ఎందుకురా ప్రతిదానికి భయపడతావు? కొత్త కోడలు కథ చెప్పినాడు, ప్రతిదానికి ఇది అది అది ఇది అని అన్ని ఆగమాగం చేస్తావు. సరే రావు, నేనైతే ట్రై చేస్తారా ట్రాక్టర్. కాళ్ళు అందే బ్రేక్ దొక్కుదామంటే గుద్ద మూసుకొని జాక్ పైప్ కాడ కూర్చో. జాక్ పైప్ కాడ కూర్చో అంటే బాధపడ్డావారా? అయితే గుద్దలో పెట్టుకొని కూర్చో పోబే. అరే డీజిల్ కొట్టి అలా పైసలు తీయరా. నీ 2000 ఉన్నాయి కదా, తీ కొట్టి అవిట్లతో మళ్ళీ పైసలు అంటావేవరా? మేకనే పడుకుండా నీ మింటిడా గుద్దాల రేట్లున్నాయి మార్కెట్లో మేకలకు. అంగేటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతురు ఒక్కొక్కడు. నేను ఇత్తపాయి కానీ ఒక బర్రెని కొన్నాక తనకు భయపడతావా? మీతో ఏటాను పోదామంటే చాలరా, పైసలు లేవు అంటారు. బిచాల దగ్గర జోలలు గుంజుకునే బాడుకావులు. కుక్కట్ల అత్త మాత్రం పచ్చి పెంటకు కూడా కొట్లాడతారు. అరే ఆగురా సమయం చెప్తుండు. అన్నిటికీ కలనీడకు, పీకాపు, చేతివాడుపు, సేడు తాకిళ్లకు, సవగట్టుకు, గాలిగత్తరి మాటలు, పిల్లలు అదురుతుంటే బెదురుతుంటే, నిద్రలో వంటలు, నిద్రలో ఉలికి పడతాయి, షుగర్కు, బీపీకి, అలసమలకు, గోకుడుకు, సొమ్మకు, మోర్సకు, దగ్గుకు, దమ్ముకు, గురుకకు, కాళ్ళతిమిరి, మోకాల నొప్పులు, అల్సర్కి, కడుపు నొప్పి, తిన్నకూడు పేన పట్టకపోతే, వాళ్ళకన్నా అలవాటు ఉంటే మరుగు మందు పెట్టుడు, పెట్టిన మందును తీసేసుడు, అన్ని తక్కువ ఉంటాయి దూరం.
కన్ను చిట్టి కండ్ల మంట పిల్లి అడుగు గబ్బిలం పియ్యి ఆ మాటిని ఒక్క ఏరు తీసుకో ద్వారా కన్ను వాడి ఎవరన్నా చూస్తే రమ్మంట రావాలే పొమ్మంట. హే మొగోళ్ళు ఆడోళ్ళు అచ్చుడు ఏ గవానికి కాస్తా మావానికి పెళ్లి అయింది కానీ పెళ్ళ మాట వింటలేదు. నీ అబ్బాయి ఇప్పుడు శిశన్న గురించి ఎందుకు అడుగుతున్నావురా? మొగంతో లోలి పెళ్ళంతో లోలి మామతో లోలి అత్తతో లోలి ఇట్లాంటి దానికైనా మందు ఉంటుంది దొరా. ఎక్కడున్నది పసరు పోయి బొమ్మ రమ్మంట రావాలి పొమ్మంట పోవాలి బుర్ర అంటే బుర్ర రావాలి. చిటికేసి రమ్మంటే రావాలి. సరే సరే సార్ మీ మళ్ళా మొక్కు చెల్లించుకొని మొక్కు చెల్లించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆటను కోద్దన్నాడండి. అరే కూర మాత్రం హైలైట్ ఉందిరా. ఎవడో అని కుక్కలు నూక మనిషికి 2000 అయితే అన్నారా? మనిషికి 5000 అయినా చాలతట్లేవు. మాటలు మాణిక్యాలు పిత్తులు లవంగాలు అన్నట్టు మాట్లాడంగానే అయిపోయా. ఎందుకురా ఈ బతుకు నేను ఉత్తపోతాను దునికి సావు. నీతి నీలపాలు గుద్ద లోకుల పాలు అన్నట్లు మాట్లాడకరా నువ్వు మంటలేస్తుంది మళ్ళా. నువ్వు అన్నవారా మరి సాలా నువ్వు ఎట్లా వచ్చినవరా నా వెనక మిన్నెట్ దగ్గరికి రండి వచ్చినట్టు. ఏ ఆడ బీర్లకు రేట్లు షెడ్డీలకి వెళ్ళి పొగలు వెళ్తాయిరా అని చెప్పిన. ఇక్కడ నుండి కొంచెం అంటే ఇన్నాడా ఈ మొగోడు పా అన్నాడు. నూకినట్టు అయిందా? మంచిగా అయిందా? మంచిగా గువ్వలు వలిగినాయా? ఇక రండతో నూకియాలరా ఈయనకి పిర్రలు పోసు. ఫ్లాష్ బ్యాక్. ఈడొకడు సావంటే 6 నెలలు అంటాడు. ఏమాయరా బీర్లు దొరుకుతలేవేంది నీకు? అరే మామ బీర్లకు 280 అట్రా. నేనేం చెప్పినా నూకినట్టు అయిందా? మంచిగా అయిందా? రాంగా వట్టకాచుకుందాం రా బీడి బిచ్చం కళ్ళుద్దర బాడుకోవా అని చెప్పిన. వింటావా నా మాట అంటే ఎంటికలు తీసేసినట్టే తీసేస్తాను. నేను చెప్తే గడ్లోని కాదు ముడ్లోని కాదు నీకై. ఇది ఎట్లా దొరుకుతా అట్లా నూకుతారా రేట్లు అని మొత్తుకుంటూనే ఉంటా. ఇక నేనే ఉన్న మొగోని అని అంటే ఏమయ్యా మరి ఉత్తదేనా కంపెనీ కోసి చూసిపోయిన ముసలోడు చూసినట్టు చూస్తాను కావచ్చు గాడుండి. పెట్టి తీసుకొని తావు లత్తుకోలే నొప్పి లేకుండా వట్టలు తీసుకుంటారా అని చెప్పిన. విన్నావా నా మాట? అలా అయితే బతకద్దారా మరి. అరే అవును కదా పో 300 ఇరా బీరుకు. ఒక బీరుకు 300 ఇచ్చి 6 బీర్లు పట్టుకరా. నీకు తీట బాగున్నది కదా పట్టుకరా. కొన్ని పైసలు కొట్టురా లేవు. కుర్తా పెక్కలని పట్టుకుంటా వచ్చినాక ఇత్తగా నీ అక్క రండతో నూకియాలరా ఆయనకి పిర్రలు వాసుక. ఇక అందరు నన్నే ఎక్కువ ఇక మంచి కథగా దొరికినా అని అత పూసలు మీకేం తెలియదు ఇక. అరే ఎక్కువ తాగుకోరా మళ్ళీ ఇంటికి పోయినాక కూర్చుందాం కానీ ఇంకా పోలీసులు అడ్డేసిరాకు నూకినట్టు అవుతుంది. నువ్వు గుద్దములు అన్ని గివని ఏతులు రాసిక్కి రావు రాకానికి రావు. సమక సారక పలారంలో ఇగో సమక సారక పలారంలో ఎవరు లేరు. సమక సారక పలారంలో వీళ్ళు ఇల్లుగాల ఉత్తాపూర్ రోడ్ల మీదనే చేస్తారు. ఇప్పుడు ఒక్కరు లేడింది. సమక సారక పలారంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, సీ సూన్. సో వాలంటైన్స్ డే వస్తుంది కదా ఈసారి 50 minutes వీడియో ప్లాన్ చేద్దాం. ఏమంటారు? 10th లోపు వీడియో వస్తుంది. బాయ్ గైస్, సీ సూన్.